ముఖ్యంగా ప్రజలకు అందరికీ కూడా ఎంతో చేదోడు వాదుడుగా ఉన్నటువంటి అనేక వ్యవస్థలను తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. 1వ తేదీ వస్తే తెల్లవారకు ముందే ఇచ్చేటువంటి పెన్షన్ చూసి వాళ్ళ కళలో ఆనందం ఉండేది. లంచం అన్నటువంటిది లేకుండా స్కీములన్నీ కూడా కాలరిగేలాగా ఆఫీసు చుట్టూ తిరగకుండా ఇంటి దగ్గరే కనుక్కొని ఇచ్చేటువంటి పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది. అటువంటి వ్యవస్థను పైన అనేక అబాండాలేసి వాళ్ళు ఉగ్రవాదులని, ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారని ఎలాంటి మాటలో పెడుతూ వాళ్ళ మనసును గాయపరిచినా కూడా వాళ్ళు ఎంతో బాధ్యతగా పనిచేస్తూ వచ్చారు. ఈరోజు నిమ్మగడ్డ అన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు కోవర్టు ద్వారా కోర్టులో పిటిషన్ వేయించి పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకురావడం వలన ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలు. నడవలేని వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక 2వ తేదీ అయిపోతున్నా 1వ తేదీ వచ్చినా ఇంకా ఇంతవరకు మాకు ఏంటి అనే మార్గదర్శకాలు కూడా రాలేదు, పెన్షన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఆ పెన్షన్ డబ్బులు వస్తే చిరంగుడు వాడికి కానీ మాతర్లకు కానీ ఉపయోగపడేది 1వ తేదీ మేము అందరికీ ఇచ్చుకునేటువంటి వాళ్ళం. ఆ పరిస్థితి లేకుండా చేశాడు అని చెప్పి వేలాది మంది అవ్వాతాతలు బాధపడుతున్నారు. ఎందుకు ఈ వివక్ష? పేద ప్రజలకు చేసేటప్పుడు సంతోషపడాలి కానీ ఈర్ష్య పడకూడదు. మీకు అధికారం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఉండొచ్చు కదా, అప్పుడు చేయలేకపోగా ఇప్పుడు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇలాగ కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకురావడం అన్నటువంటిది దురదృష్టకరం. ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆయన కానీ, ఆయన మనుషులు కానీ, ఆయన అభ్యర్థులు కానీ ఎన్ని కష్టాలు పడుతున్నారు ప్రజలు అన్నటువంటిది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో సంక్షేమ కార్యక్రమాలలో ముందడుగులు వేయడమే కాకుండా ఆరోగ్యశ్రీని ఎంతో మెరుగుపరిచే విధంగా చేసి 25 లక్షల రూపాయలకు చేసి ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపేటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేశారు. చాలామంది తెలుసో తెలియకో విపరీతమైన అర్థాలతో, అంటే వాళ్ళు రాజకీయాలలో ఉన్నాము, ఆపోజిట్గా నిలబడ్డాము, ఏదంటే అది మాట్లాడాలనే ఉద్దేశంతో సైకో అనో, గొడవలు సృష్టించారనో, అల్లర్లు చేశారని, రౌడీజం చేశారని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఉదాహరణకు మీరంతా ఇక్కడ రాయచోటి వాసులే. ఎక్కడో 1, 2 రొటీన్గా జరిగేటువంటి సంఘటనలు ఎక్కడో జరిగిండొచ్చు, కానీ ఏ ఒక్కరూ కూడా నష్టపోకుండా శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా ఉన్నామో అందరికీ తెలుసు. గతంలో కంటే కూడా ఎంతో మెరుగైనటువంటి శాంతి భద్రతలు తీసుకురావడమే కాకుండా పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచి ఒక సిఐ మాత్రమే ఉన్నటువంటి రాయచోటి మొత్తం సీసీ కెమెరాలతో నింపడమే కాకుండా బ్రహ్మాండమైనటువంటి అడిషనల్గా ట్రాఫిక్ సిఐనే కాకుండా 2 ఎస్ఐల్ని కాకుండా డిఎస్పీని, ఎస్పీని కూడా రాయచోటి పట్టణంలో ఉండటంతో ఎంతో లా అండ్ ఆర్డర్ మెరుగుపడింది. ఎక్కడ దౌర్జన్యకర సంఘటనలు జరగకుండా జరుగుతున్నాయి. అందరికీ కూడా న్యాయం జరుగుతూ ఉంది. ఇవన్నీ చేస్తుంటే వక్ర మార్గంలో మాట్లాడే వాళ్ళను సమాధానాలు మేము ఇచ్చుకోలేం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ఒక వాలంటీర్ వ్యవస్థను ఈరోజు ఆయన తెచ్చినటువంటి ఆదేశాలతో పేద ప్రజలకు సేవ చేయలేక ఇళ్లలో ఉన్నటువంటి వాలంటీర్ని చూస్తే నిజంగా వాళ్ళ మనసు ఎంత కొట్టుమిట్టాడుతోందో. అవాతాతలు అడుగుతున్నారు మమ్మల్ని, ఏం పెన్షన్ ఈరోజు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. పేద ప్రజల విషయాలలో రాజకీయాలు ఎప్పుడు చేయకూడదు. అది చంద్రబాబు నాయుడు గారి నైజం, ఎప్పుడు ఇలాంటివి చేయటం. మళ్ళీ ఇప్పుడు కొత్త పాటలు అందుకుంటున్నారు. ఊరికి ఒక సభ పెడతాం, జైహో బీసీ అని, మాది బీసీలో పార్టీ అని చెప్పి. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి, ఆ సభలు పెట్టుకోవడానికి. ఈరోజు క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నటువంటి మినిస్టర్లలో రాష్ట్రంలో అత్యధికంగా గతంలో స్వతంత్రం వచ్చినాక ఏ రోజు ఇవ్వనంత పర్సంటేజ్ ఎక్కువగా బీసీలను మంత్రి పదవుల్లోకి తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. డిప్యూటీ సీఎం దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత గురించి ఏ ఒక్కరూ నోరు తెరిచేటువంటి హక్కు ఎవరికీ లేదు. గౌరవ కృష్ణయ్య గారి మాటల్లో మీరు వినొచ్చు, గౌరవ జస్టిస్ ఈశ్వరయ్య గారి మాటల్లో మనం వినొచ్చు. బీసీలు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో చులకనగా మాట్లాడి మీ తోకలు కత్తిరిస్తానటువంటి వ్యక్తి ఈరోజు నేను ఏదో ఉద్ధరిస్తా, చట్టం తెస్తాను మాట్లాడుతున్నాడు. బీసీలు న్యాయ వ్యవస్థ పదవులకి పనికిరారు అని చెప్పి విమర్శించినట్టు వాళ్ళు ఈరోజు ఏవో మాట్లాడుతున్నారు. మైనార్టీలను హింసించడమే కాకుండా మోడీ గారితో మనం స్నేహం చేస్తే మోడీ గారు
ఈ దేశం నుంచి మైనార్టీని తరిమేస్తారు, అతనిలో లౌకికవాదం లేదు అని చెప్పి మాట్లాడిన ఈ వ్యక్తి 5 సంవత్సరాలు తిరగకముందే మళ్ళీ ఆయన పొత్తులేకపోయాడు. ఆయనకు సిగ్గు లేదు. ఆయన ప్రత్యేకించి ఆయన్ను ప్రశంసించి మాట్లాడుతూ ఓటు అడిగే వాళ్ళకు బుద్ధి లేదు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేకం. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలలోకి తీసుకురావాలి బీసీలు అని చెప్పి 200 స్థానాలలో 100% 50% పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇవ్వడమే కాకుండా ఈరోజు బీసీలకు అత్యధికంగా శాసనసభలో స్థానాలు ఇవ్వడంలో మెరుగైనటువంటి ప్లేస్లో దేశంలో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. పార్లమెంట్ స్థానాలలో కూడా అత్యధిక ఎక్కువగా బీసీలకు ఇచ్చిన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏ రకంగా వీళ్ళకు విమర్శించే స్థాయి ఉందో ఆలోచన చేయమంటున్నా. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడితే ఓట్లు వేయరు. ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనాలో వచ్చినప్పుడు కూడా ప్రతి నిత్యం లాక్డౌన్లు అయిపోయి ప్రాణాలు పోతాయని తెలిస్తే కూడా అనునిత్యం ప్రజల మధ్యనే ఉన్నాం. ప్రజలకు సేవ చేసుకుంటూ కరోనా హాస్పిటల్స్లో మేము నిద్రించాం. కరోనా పేషెంట్స్ దగ్గరికి మేము వెళ్ళగలిగినాం. ఈరోజు మాట్లాడే ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు అంతా. ఆ రోజుల్లో ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయారు? ఆ రోజు గుర్తుకు రాలేదా ప్రజాసేవ? ఆ రోజు అనిపించలేదా ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పి? అధికారంలో ఉన్నారు, వాళ్ళకు వ్యతిరేకత ఉంటుంది, ఆ వ్యతిరేకతతో నేను గెలిచిపోవాలని చెప్పి మాట్లాడేది కాదు రాజకీయాలంటే. అధికారంలో ఉన్న వాళ్ళకందరికీ వ్యతిరేకత రాదు. ఎందుకు రాదు అని అంటే కరోనా ఉన్నప్పుడు ప్రజలకు ఏ రకంగా దగ్గరగా ఉన్నామో ప్రజలకు తెలుసు. అలాగే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి గడప గడప కార్యక్రమంలో ప్రతి 1,00,000 గడపలకి ప్రతి